బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో మహిళలకి 33% రిజర్వేషన్ కావాలంటూ కూడా భారీ ఎత్తున ఇక్కడ కేశవ మెమోరియల్ కాలేజ్ నుంచి అసెంబ్లీ వరకు కూడా బైక్ ర్యాలీతో నిరసన చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తారు మహిళలకి 33% సంబంధించి? ఈ 33% రిజర్వేషన్ ఉమెన్ బిల్ ఏదైతే ఉందో నారీ శక్తి వందన్ అధినియం, ఈ బిల్లు దాదాపు 30 దశాబ్దాల నుంచి మరి పెండింగ్లో ఉంది. మరి యూపీఏ చైర్పర్సన్ అయిన సోనియా గాంధీ గారు అధ్యక్షతన బిల్ పెట్టడం జరిగింది. కానీ మరి యూపీఏ ఉన్న అలయన్స్ వాళ్ళందరూ కూడా దాన్ని ఆమోదించకుండా బిల్లుని చింపేయడం జరిగింది. మరి అదే ప్రక్రియలో ఈరోజు కూడా మరి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మరి ఐఎన్డిఐఏ అలయన్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళు మహిళా వ్యతిరేకి. మీరు చూసుకున్నట్లయితే మరి ఎప్పుడు కూడా సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా ఇప్పుడు ప్రియాంక గాంధీ ఏ ఒక్క మహిళని కూడా వాళ్ళు ప్రోత్సహించలేదు. మరి ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, దాదాపు 9 సార్లు మరి నిర్మలా సీతారామన్ గారు మరి దేశ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఒకసారి ఆలోచించుకుందాం. ఎస్టీ మహిళ అయిన రాష్ట్రపతి మరి ముర్ము గారిని మరి అధ్యక్షురాలు చేయడం జరిగింది, రాష్ట్రపతిగా చేయడం జరిగింది. మరి వీళ్ళు చెప్తారు ఈరోజు ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ కేంద్రంలో కానీ మరి 33% రిజర్వేషన్ బిల్లు మరి తప్పకుండా 2023లో దాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 2023లో మరి రాష్ట్రపతి గారు దాన్ని రాజముద్ర కూడా వేయడం జరిగింది. మరి విధి విధానాలు ఎలా ఉండాలి, మరి ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్స్ ఎలా ఉండాలి అనే ప్రక్రియ మరి రేపు 16, 17, 18లో మరి పార్టీలకు అతీతంగా దీనిపైన డిస్కషన్ ఉండి మరి 2029లో ఈ బిల్ ఖచ్చితంగా మరి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన మరి ఈ బిల్లు దీన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి 2011లో ఏదైతే సెన్సస్ ఉందో దాని ప్రకారం ఇప్పటివరకు కూడా ఈ ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్స్ ప్రక్రియ జరిగింది. అంటే 70 కోట్ల మంది ఉన్న ఇప్పటికి 170 కోట్ల జనాభా అయింది భారతదేశంలో. మరి దీని ప్రకారము డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 15 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్, అంటే ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్స్ రొటేషన్ పరంగా మరి జరుగుతూ ఉంటుంది. మరి దాన్ని కూడా ఏ విధంగా చేయాలనే ఆలోచనతోని రేపు 16, 17, 18 రోజుల్లో పార్లమెంట్లో దీనిపైన డిస్కషన్ ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా కూడా మరి పార్లమెంట్లో కానీ అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీల్లో కానీ చట్టసభల్లో ఉమెన్ ఉంటున్నారు. మరి తప్పకుండా మరి నరేంద్ర మోదీ గారు ఈ ప్రక్రియని మొదలుపెట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి మహిళా పక్షపాతి అయిన నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు చెప్తూ, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే జెన్ జీ అనుకుంటామో ఆ పిల్లలు కూడా మరి భవిష్యత్తులో రాజకీయంగా దానిపైన ఇంట్రెస్ట్ చూపించి మరి చట్టసభల్లో మరి ఏ విధంగా భారతదేశాన్ని మరి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047ని తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశానికి సంబంధించి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు కదా మేడం, దాన్ని ఎట్లా చూస్తారు? ఇది కేవలం ప్రాపగండ చేయాలని, వీళ్ళకి ఇష్టం లేదు మహిళా బిల్ పాస్ అయ్యి ఇంప్లిమెంట్ చేయాలని ఇష్టం లేదు కాబట్టే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఐఎన్డిఐఏ అలయన్స్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యూపీఏ ఉన్నప్పుడు ఆ విధంగా దాన్ని వ్యతిరేకించి బిల్ పాస్ చేయకుండా బిల్ చింపేసిండ్రు, అప్పుడు చింపి ఇట్లా చల్లిండ్రు. మరి అదే ప్రక్రియలో ఈరోజు కూడా ఉన్నారు. మరి 30 అంటే 30 డెకేడ్స్ నుంచి ఇది పెండింగ్ ఉంది, 30 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న దీన్ని ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేయాలని నరేంద్ర మోదీ గారు సంకల్పించారు. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. డీలిమిటేషన్, అదేవిధంగా రొటేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కూడా పక్కా ఈ ప్రక్రియ ఉంటుంది. మరి సౌత్ ఇండియాకి సంబంధించినంత వరకు మన రాష్ట్రం కూడా మరి తెలంగాణ రాష్ట్రం కూడా ఉంటుంది. మరి ఇప్పుడే బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావు గారు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. మరి బీజేపీ పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా ఐడియా అని కాదు, పార్టీ అని కాదు, ఖచ్చితంగా ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుందో ఇది చట్ట విరుద్ధంగా కాదు, చట్టకి పరిధిలో జరుగుతుంది.
మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి అక్కడ బీజేపీ పుంజుకోవాలని ఒక నేపంతోని కుట్ర జరుగుతూ ఉన్నది. అక్కడ ఎక్కువ సీట్లు వస్తాయి కాబట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకోవడానికి ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి ఒక మాస్టర్ ప్లాన్ అంటూ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ చెప్పేటివన్నీ కూడా నిజంగా మీరు కాన్స్టిట్యూషన్ని మరి నిన్న మనము అంబేద్కర్ జయంతి చేసుకున్నాం. మరి కాన్స్టిట్యూషన్ దానికి అయిన చైర్మన్ అయిన అంబేద్కర్ గారిని వీరు ఏ విధంగా అవమానిస్తారో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఏ ప్రక్రియ జరిగినా కూడా కాన్స్టిట్యూషనల్ పరంగా జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ ప్రతిసారి కూడా ఇండియన్ కాన్స్టిట్యూషనల్ బుక్ పట్టుకొని దాన్ని అవమానించడం తప్ప ఏమీ లేదు. మరి అదే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఇక్కడ చేయాల్సిన మహిళలకు సంబంధించిన ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయలేదు. వీరా రిజర్వేషన్ బిల్ కోసం మాట్లాడుతున్నారు, వీరా ప్రక్రియ కోసం మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా అవగాహన ఉంటే మాట్లాడాలి. ఒక సీఎం హోదాలో ఉండి మరి ప్రజల్ని దీన్ని మభ్యపెట్టడానికి వీళ్ళని డైవర్ట్ చేయడానికి తప్ప ఎక్కడ కూడా వీరికి చిత్తశుద్ధి లేదు. బైక్ ర్యాలీని ఎట్లా చూడొచ్చు మేడం? భారీ ఎత్తున వేల సంఖ్యలో యువ నాయకులు పాల్గొంటా ఉన్నారు. ఇది మహిళా మోర్చా అండ్ యువ మోర్చా ఇద్దరు కలిసి ఈ ప్రక్రియని అంటే ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా భారీ ఎత్తుగా రెస్పాన్స్ వచ్చింది. మరి యువత కూడా దీని భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండాలనే ఆలోచనతోని మరి వారిని కూడా ప్రోత్సహించి రాబోయే రోజుల్లో 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అమలయ్యే విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఉమెన్ నారీ శక్తి వందన్ అధినియంని ప్రశంసిస్తూ మరి నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే నేను కోరుకుంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళా పక్షపాతి కారు మీరు ఏదైతే హామీలు మహిళల కోసం అమలు చేస్తామని చెప్పినరో అధికారం రాకముందుకు మరి అవి అమలు చేయండి. కనీసం మీరు ఒకటే ఆలోచించుకోండి, భవిష్యత్తులో 33% రిజర్వేషన్ ఏదైతే నారీ శక్తి వందన్ అధినియం ఉందో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా అమలు అవుతుంది. మీకు భయం అవుతున్నట్టుంది మీ కుర్చీ ఎక్కడ పోతుందని.